ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వరంగల్ నగరం సహా గ్రామీణ ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నానికి బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీనికి తోడు వేడిగాలులు తోడవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇక మధ్యాహ్న వేళలో ప్రధాన రహదారులని జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పొచ్చు. సాధారణంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం వరంగల్ నుంచి కూడా హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ రహదారిని ఒక్కసారి పరిశీలించవచ్చు. పూర్తిగా ఇప్పుడు సమయం 12 కావస్తుంది. ఈ క్రమంలో ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఉంటే అత్యవసర పని ఉంటేనే మీరు బయటికి వస్తున్నారు. మిగతా సమయంలో కూడా ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా ఇతర ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారు మినహా మిగతా సంబంధించిన ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా కన్నా కూడా ఎక్కువ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దాదాపుగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. నిన్న ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మనం ఒకసారి పరిశీలించవచ్చు. హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కమలాపూర్ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అత్యధిక రికార్డు స్థాయి కూడా నమోదని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మహబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కురవి ప్రాంతంలో మాత్రం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరోవైపు ఇక్కడ ప్రజలు ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ప్రజలు వారికి సంబంధించినటువంటి అత్యవసర పని మినహా కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎండలు ఏ విధంగా ఉండేది, ఈసారి ఎట్లా ఉన్నాయి? ఈసారి విపరీతంగా 38 డిగ్రీలు ఉండే, ఈసారి 40, 47, 48, 40, 55 అంత రేంజ్ లో ఉన్నాయి. కానీ అత్యవసర పరిస్థితి అయితే బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. బయటికి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది, మంటలు మండుతున్నాయి, ఎండలు బాగా కొడుతున్నాయి. జనం కూడా ఆలోచించి అత్యవసర పరిస్థితి బయటికి వెళ్ళాలి. 9 గంటల లోపు రావాలి, సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత వస్తేనే పెడతారు. లేకుంటే ఘోరం పరిస్థితి ఉన్నది, ఎండలు తీవ్రత బాగున్నది. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఉండే సిచ్యువేషన్ ఉందా? మరి ఇంట్లో కూడా ఘోరంగా వేడి ఉన్నది. కూలర్ వేసుకున్నా పని చేయట్లేదు, ఏసీ కూడా పని చేయట్లేదు, టెంపరేచర్ ఘోరంగా ఉన్నది. ఇంట్లో ఉండడానికి కూడా మంటలు బాగున్నాయి. మనం చూసుకోవచ్చు ఏతుందో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలకు తోడు అదేవిధంగా వడగాల్పులు ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం ఒక నిప్పుల కుంపటిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా వడగాల్పులకు వడదెబ్బ తగిలినటువంటి 7 మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా మహబాద్ జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా, వరంగల్ జిల్లా పరిధికి సంబంధించిన వారు. అందులో ఉన్నటువంటి రైతులు కూడా 2 ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగులు వెళ్తే మాత్రం ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేటువంటి వారు, అదేవిధంగా ఏదో కూడా 100 రోజుల పనికి సంబంధించినటువంటి కార్మికులు కూడా పనులకు వెళ్తారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకొని వ్యవసాయ క్షేత్రాల నుంచి కూడా ఇంటికి ముఖం పట్టాలని చెప్పి ఒకవైపు సూచిస్తున్న నేపథ్యంలో కొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి పనుల వద్దనే కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నీటి వసతి లేకపోవడంతో కూడా వారు హఠాత్తుగా ఒక్కసారే వడదెబ్బ తగలడం, అదేవిధంగా వారిని హాస్పిటల్కు తరలించలోపుగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వడగాల్పులకు మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అయితే కూడా అప్రమత్తం చేస్తుంది. అత్యవసర పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకుంటే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా తగు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రతి అరగంటకోసారి వాటర్ తాగాలి, అదేవిధంగా డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలంటూ సూచిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇండ్లలో ఉండేటువంటి వారు కూడా తరచూ నీరు తాగాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రధానంగా ఇక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అత్యంత
జాగ్రత్తగా ఉండాలని చెప్పి తగు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.